కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ పదాధికారుల సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో ప్రజలను డైవర్ట్ చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలోనూ రాష్ట్రంలో నిధులు లేక కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. సడక్ యోజనలో రోడ్లు, వన మహోత్సవానికి నర్సరీల ఏర్పాటు, గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం నిధులు అందించిందని అన్నారు. రూరల్ తెలంగాణ అభివృద్దిపై కేంద్రం అందించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్ ఫండ్ వస్తే ఈ లోకల్ బాడీ ఫండ్స్ వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అది కాకుండా ఉండాలంటే బీజేపీ ఎక్కువ శాతం గెలిస్తే దాన్ని మనం ఆపవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రామీణ ప్రజలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది తీసుకోకపోవాలి. ఈరోజు హరితహారము పేరు మీద మన నర్సరీస్ మనం ఇస్తున్నాం, మన ఫండ్స్ అవి. గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, బ్లాక్ టాపింగ్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్మశాన వాటికలు ఇవన్నీ రూరల్ మేనేజ్మెంట్ స్కీమ్లో కూడా మనం ఎన్నో రూరల్ సైడ్ ప్రోగ్రామ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చేసిన డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే మనము ప్రజలు చెప్పగలుగుతాం మనం ఏం చేసినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా నిధులు లేక పైసలు చేయలేక మళ్ళీ సెంట్రల్